అంటే యాక్చువల్గా 51 వస్తాయట మహిళా రిజర్వేషన్ ప్రకారంగా, పెరిగిన సీట్ల ప్రకారంగా. సో ఇంకొక 9 యాడ్ చేస్తాం. ఆ 9 యాడ్ చేసి 60 సీట్లు మహిళలకి కేటాయిస్తాం. ఈ భూములు ఎవరు ఇచ్చారంటే ఇందిరమ్మ ఇచ్చిందని అంటారు. మరి ఆ ఇందిరమ్మ ఇచ్చిన భూములు కబ్జాకు గురైనాయి. మరి ఆ ఇందిరమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మిగతా నాయకులు, అందులో భాగంగా మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయినారు. వారసత్వం అంటే అదే పార్టీ. మరి ఇప్పుడు ఆ పోయిన భూములు, కబ్జా చేసిన అసైన్డ్ భూములు మళ్ళీ తిరిగి తేవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఆ బాధ్యతలో మీరు ఎంతవరకు సఫలీకృతులయ్యారు? ఎంతవరకు ఒక అడుగు ముందుకేశారు? జీరో. ఎస్సీ ఎస్టీ బీసీల భూములు విపరీతంగా కబ్జాకు గురైన లక్షల ఎకరాల భూములు. మరి దాని సంగతి ఏంది? తేల్చిరా? లేదు. అండ్ ఇంకొకటి, మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు 60 సీట్లు మహిళలకే కేటాయిస్తామంటున్నారు. 60 సీట్లు మహిళలకే కేటాయిస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు ఆ కేటాయించే 60 మహిళా సీట్లలో ఎవరు పోటీ చేస్తారు? ఇందులో ఏమైనా మీరు అంటున్న ఆ 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు కదా, ఎస్సీ ఎస్టీలకి ఎట్లాగో అది ఆ 42% వాళ్ళకున్న జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ అమలు అవుతుంది. వాళ్ళ కోటా వాళ్ళకు ఉంటుంది, ఉండాల్సిందే. మరి బీసీల సంగతి ఏంది? మీరన్న 42% రిజర్వేషన్ ఈ 60 సీట్లలో ఉంటుందా? ఉండదా? ఉండాల్సిందే. సబ్ కోటా లేనిది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు కాకుండా మళ్ళీ ఆయా లీడర్లు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, ఆయనకు రాలేదనుకో దొరకి ఆమె నిలబెడతాడు, దొరసాన్ని నిలబెడతాడు, లేకపోతే ఆయన కూతురుని నిలబెడతాడు, తమ్ముని భార్యని నిలబెడతాడు, ఇంకొకరిని నిలబెడతాడు, ఇంకొకరిని నిలబెడతారు, తోక సుట్టను కూడా తెచ్చి నిలబెడతారు. మరి అదెట్లా?